సో ఫస్ట్ వచ్చేసి మనకి సిలబస్ అనేది క్లియర్గా చెక్ చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి యూనిట్ 1 ఓవర్ వ్యూ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, అలాగే యూనిట్ 2 వచ్చేసి మనకి ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్, అలాగే యూనిట్ 3 వచ్చేసి రిలేషనల్ మోడల్, అలాగే యూనిట్ 4 వచ్చేసి స్ట్రక్చర్డ్ క్వరీడ్ లాంగ్వేజ్, అలాగే యూనిట్ 5 వచ్చేసి PL/SQL. ఓకేనా, ఇది మనకి సిలబస్ అనమాట. ఇదే సిలబస్ ఉంటేనే మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి లైక్ చేసి. ఓకేనా, ఇక లేట్ చేయకుండా యూనిట్ వైజ్ గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. యూనిట్ 1 వచ్చేసి మనకి ఓవర్ వ్యూ అయితే ఉంటుందన్నమాట. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఓవరాల్ గా 7 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. నేను ఎక్కువ హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. ఫంక్షన్స్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ DBMS, మనకి డిసడ్వాంటేజెస్ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు కన్ఫర్మ్ గా DBMS యొక్క ఫంక్షన్స్ అలాగే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఇస్తారు, లేదా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో మిస్ అయితే మాత్రం డెఫినెట్ గా మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఓకేనా, కాబట్టి థర్డ్ క్వశ్చన్ అనేది డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఇన్ DBMS, ఇది కూడా మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అలాగే డెఫినెట్ క్వశ్చన్ వచ్చేసి 6th క్వశ్చన్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. 3 స్కీమా ఆర్కిటెక్చర్ ఇన్ డేటాబేస్, ఇది కూడా మనకి కన్ఫర్మ్ క్వశ్చన్ అనమాట. సో మీరు 3rd క్వశ్చన్, 4th క్వశ్చన్, 6th క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత ఎవల్యూషన్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఈ 2 కూడా ప్రిపేర్ అవ్వండి. పేపర్ అనేది ఈజీగా ఇస్తే మనకి ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఇస్తారనమాట పేపర్ అనేది ఈజీగా ఇస్తే. కాబట్టి ఎవల్యూషన్, క్లాసిఫికేషన్ 2 కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి డేటాబేస్ ఆర్కిటెక్చర్, డేటాబేస్ ఎన్విరాన్మెంట్, మీకు టైం ఉంటే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, ఇది మనకి ఓవరాల్ గా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి యూనిట్ 1 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. డైరెక్ట్ గా మీరు ఏదైనా ఒకటి అయితే డైరెక్ట్ గా అటెంప్ట్ అయితే చేయగలుగుతారు ఈ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయితే. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనే కనుక మీరు క్లియర్ గా చూసుకున్నట్లయితే ఓవరాల్ గా మనకి 5 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇందులో మీరు ముందుగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్, అలాగే వాట్ ఈస్ డేటాబేస్, రైట్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్, అలాగే డిఫరెన్స్ బిట్వీన్ ఫైల్ సిస్టమ్ అండ్ డేటాబేస్ సిస్టమ్, అలాగే నెక్స్ట్ వచ్చేసి 4th క్వశ్చన్ వాట్ ఈస్ ద డేటా మోడల్, డేటా ఇండిపెండెన్స్ అండ్ డేటా అబ్స్ట్రాక్షన్, అలాగే 5th క్వశ్చన్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ DBLC అంటే డేటాబేస్ లైఫ్ సైకిల్. ఓకేనా, ఈ 5 క్వశ్చన్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఈ 5 కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఈ 5 నుంచి మనకి ఎనీ 2 క్వశ్చన్స్ అనేవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. కాబట్టి డెఫినెట్ గా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఇవన్నీ కూడా మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, రిపీటెడ్ గా ఇచ్చిన క్వశ్చన్స్ అనమాట. సో కాబట్టి కన్ఫర్మ్ గా ఇవైతే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, యూనిట్ 1 లో. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 వచ్చేసి మనకి ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఓవరాల్ గా 9 అయితే ఉన్నాయన్నమాట. సో మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. ఎక్కువ హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. సో ఫస్ట్ వచ్చేసి బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్, అలాగే నెక్స్ట్ వచ్చేసి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 3rd క్వశ్చన్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్ డిగ్రీ, ఇందులో మనకి యూనరీ, బైనరీ, టెర్నరీ, అలాగే క్వాటర్నరీ, ఇది మనకి రిలేషన్షిప్ డిగ్రీ అనమాట. ఈ 4 అయితే కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ప్రతిదీ కూడా మీరు సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి, అలాగే మీకు డయాగ్రామ్ ఉంటే డయాగ్రామ్ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి 4th క్వశ్చన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్, 1 to many, 1 to 1, many to many, అలాగే many to 1. సో దీంట్లో కూడా మనకి 4 అయితే ఉన్నాయన్నమాట. సో టైప్స్ అనేవి కన్ఫర్మ్ ఇది కూడా ప్రిపేర్ అవ్వాలి. సో ప్రతిదీ కూడా సైడ్ హెడ్డింగ్స్ అయితే కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. అలాగే వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 7th క్వశ్చన్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. స్పెషలైజేషన్ అండ్ జనరలైజేషన్, అలాగే మనకి స్పెషలైజేషన్ జనరలైజేషన్లో కాన్స్టెంట్స్ కూడా ఉంటుంది అనమాట. కాన్స్టెంట్స్ అండ్ స్పెషలైజేషన్ జనరలైజేషన్ అనేది డైరెక్ట్గా అడిగే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి స్పెషలైజేషన్ జనరలైజేషన్లో లేదా కాన్స్టెంట్స్లో రెండింటిలోంచి ఒక క్వశ్చన్ అయితే అడుగుతారనమాట. 2 కూడా స్పెషలైజేషన్ జనరలైజేషన్ మీదే. ఓకేనా, కన్ఫర్మ్గా మీరు 7th క్వశ్చన్ కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత అగ్రిగేషన్, కాంపోజిషన్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కూడా ఇంపార్టెంటే. సో ఓవరాల్గా మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే 9 క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి, లేదంటే ఎక్కువ స్టార్ మార్క్స్ ఉన్న క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా, సో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి యూనిట్ 2 నుంచి కూడా 2 అయితే అడుగుతారనమాట. ఇందులో మీరు డెఫినెట్ గా చూసే క్వశ్చన్ వచ్చేసి స్పెషలైజేషన్ జనరలైజేషన్, డెఫినెట్ క్వశ్చన్ అనమాట. ఓకేనా, దాని తర్వాత మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్ డిగ్రీ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్ కానీ అడిగే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో మీరు కనుక క్లియర్ గా చూసుకున్నట్లయితే అడ్వాంటేజెస్ ఆఫ్ ER మోడల్, అలాగే ఎన్హాన్స్డ్ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ లేదా
ఈఈఆర్. ఈ విధంగా మనకి సెకండ్ క్వశ్చన్ అనేది అడిగే ఛాన్స్ అయితే ఉంది. దాని తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ స్పెషలైజేషన్ అండ్ జనరలైజేషన్, అలాగే డిఫరెన్సెస్ బిట్వీన్ స్ట్రాంగ్ అండ్ వీక్ ఎంటిటీ. సో కన్ఫర్మ్గా ఈ 4 క్వశ్చన్స్ కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. ఓన్లీ మనకి 4 క్వశ్చన్స్ ఉన్నాయి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. ఈ 4 కూడా ప్రిపేర్ అవ్వండి. మనకి యూనిట్ 2 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఒక క్వశ్చన్ అయితే డెఫినెట్గా అయితే ఇస్తారు. ఓకేనా, కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3. యూనిట్ 3 నేమ్ వచ్చేసి రిలేషనల్ మోడల్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఓవరాల్గా 6 అయితే ఉన్నాయన్నమాట. ఇందులో కూడా మనకి స్టాండర్డ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు క్లియర్గా చూసుకోవచ్చు, చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్, ఈఎఫ్ కార్డ్స్ రిలేషనల్ డేటాబేస్ రూల్స్. సో కార్డ్ రూల్స్ అనేవి డెఫినెట్ క్వశ్చన్ అనమాట. మనకి థర్డ్ సెమిస్టర్లో కూడా కార్డ్ రూల్స్ అనేవి నేను చెప్పాను. సో ఇందులో కూడా మీరు కార్డ్ రూల్స్ అనేవి యూనిట్ 3 నుంచి కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాలి. టోటల్గా మనకి 12 రూల్స్ అయితే ఉంటాయి. ఆ 12 కూడా మీకు ఈజీగా అయితే ప్రిపేర్ అవ్వచ్చు. సైడ్ హెడ్డింగ్స్తో ఈజీగా అయితే మీరు ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. ఓకేనా, సో కార్డ్ రూల్స్ అనేది డెఫినెట్ క్వశ్చన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నార్మలైజేషన్ అంటే 5th క్వశ్చన్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. వాట్ ఈజ్ నార్మలైజేషన్? స్టెప్స్ ఇన్ నార్మలైజేషన్ విత్ నీట్ స్కెచ్. సో మనకి నార్మలైజేషన్ అడిగినా కానీ, నార్మల్ ఫార్మ్స్ అడిగినా కానీ మనకి ఈ డయాగ్రామ్ అయితే మీరు డెఫినెట్గా అయితే అటెంప్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో కన్ఫర్మ్గా మీరు థియరీతో పాటు ఈ డయాగ్రామ్ కూడా మనకి ఆన్సర్ బుక్లెట్లో కంప్లీట్ 1 పేజ్ అయితే మీరు ఈ డయాగ్రామ్ అనేది డెఫినెట్గా అయితే వేయాలన్నమాట. సో కాబట్టి డెఫినెట్గా మీరు కావాలనుకుంటే ఇదే స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు. కన్ఫర్మ్గా మనకి నార్మలైజేషన్ అడిగినా కానీ, నార్మల్ ఫామ్ అడిగినా కానీ కన్ఫర్మ్గా ఈ డయాగ్రామ్ అనేది ముందైతే మీరు అటెంప్ట్ అయితే చేయండి. దాని తర్వాత థియరిటికల్గా మీరు రాయొచ్చు అనమాట. ఓకేనా, సో నార్మలైజేషన్, స్టెప్స్ ఇన్ నార్మలైజేషన్ విత్ నీట్ స్కెచ్. అలాగే 6th క్వశ్చన్, బేసిక్ నార్మల్ ఫార్మ్స్ విత్ ఎగ్జాంపుల్స్. బేసిక్ నార్మల్ ఫార్మ్స్ అంటే మనకి సిలబస్లో ఓన్లీ 3 నార్మల్ ఫార్మ్స్ అయితే ఉన్నాయన్నమాట. అప్ టు 3 నార్మల్ ఫార్మ్స్ అని మెన్షన్ అయితే చేశారు. కాబట్టి ఫస్ట్ నార్మల్ ఫార్మ్, సెకండ్ నార్మల్ ఫార్మ్, థర్డ్ నార్మల్ ఫార్మ్. సో మనకి బీసీఎన్ఎఫ్ కూడా ఇంపార్టెంటే కాబట్టి మనకి ఓన్లీ 3 నార్మల్ ఫార్మ్సే ఇచ్చారనమాట సిలబస్లో. సో కన్ఫర్మ్గా ఫస్ట్ నార్మల్ ఫార్మ్, సెకండ్ నార్మల్ ఫార్మ్, థర్డ్ నార్మల్ ఫార్మ్ అనేది ప్రిపేర్ అవ్వండి. సో మనకి నార్మలైజేషన్ కానీ, బేసిక్ నార్మల్ ఫార్మ్స్ కానీ ఈ 2లోంచి ఒక క్వశ్చన్ అయితే మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ఇస్తారు. అలాగే కార్డ్ రూల్స్ కూడా మనకి డెఫినెట్ క్వశ్చన్ అనమాట. డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి చెప్పాను యూనిట్ 3 నుంచి. సో కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. అలాగే సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ కీ అండ్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్స్ ఆఫ్ కీస్. ఇందులో మనకి సూపర్ కీ ఉంది, క్యాండిడేట్ కీ, ప్రైమరీ కీ, సెకండరీ కీ, అలాగే ఫారెన్ కీ. ఈ 5 కీస్ అయితే మీరు ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. ఓకేనా, మనకి షార్ట్ ఆన్సర్లో అడిగే ఛాన్స్ అయితే ఉంది. సో కాబట్టి కీస్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. మెయిన్గా మీరు కార్డ్ రూల్స్, నార్మలైజేషన్, అలాగే బేసిక్ నార్మల్ ఫార్మ్స్. సో చాలా ఈజీగా అయితే ఉంటుందన్నమాట. 3 క్వశ్చన్స్ కూడా ఈజీగా అయితే ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా, మనకి యూనిట్ 3 నుంచి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనకి అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ రిలేషనల్ ఆల్జీబ్రా, అలాగే బెనిఫిట్స్ ఆఫ్ నార్మలైజేషన్, పర్పస్ ఆఫ్ నార్మలైజేషన్ కూడా మనకి క్వశ్చన్ అయితే ఉందన్నమాట. చిన్న క్వశ్చన్, మీరు ఈజీగా అయితే ప్రిపేర్ అవ్వచ్చు. అలాగే డేటా అనామలీస్. సో టైం ఉంటే మిగతా 2 క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. కీ ఫీచర్స్ ఆఫ్ రిలేషనల్ డేటా మోడల్, అలాగే బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ రిలేషనల్ మోడల్. సో ఇవి కూడా ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఓవరాల్గా 5 క్వశ్చన్స్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. సో మనకి యూనిట్ 3 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా, ఒక క్వశ్చన్ అయితే ప్రతి యూనిట్ నుంచి ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది డెఫినెట్గా తెస్తారు. 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి డెఫినెట్గా తెస్తారనమాట ప్రతి యూనిట్ నుంచి. మనకి యూనిట్ 1 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలాగే యూనిట్ 3 నుంచి కూడా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి నేను చెప్పిన క్వశ్చన్స్ అన్నీ కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. మీరు ఈజీగా అయితే పాస్ అవ్వచ్చు అనమాట. సెమిస్టర్లో మేజర్ కోర్స్ 10 పేపర్, అలాగే మైనర్ కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే మైనర్కి కోర్స్ 4 కింద అయితే ఉంటుంది. సో పేపర్ అని వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. మీ సిలబస్ అనేది క్లియర్గా చెక్ చేసుకోండి. ఇదే సిలబస్ ఉంటేనే మీరు ఈ వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా, సో ఓవరాల్గా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా క్లియర్గా అయితే చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ 1 అనేది క్లియర్గా చూసుకోవచ్చు. యూనిట్ 1 వచ్చేసి మనకి ఇంట్రడక్షన్ టు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఓవరాల్గా యూనిట్ 1 అనేది ఊప్ కాన్సెప్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఓవరాల్ ఇంట్రడక్షన్ టైప్ కింద అయితే ఉంటుంది అనమాట యూనిట్ 1లో మనకి. సో క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఓవరాల్గా 10 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. యూనిట్ 1 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఒక క్వశ్చన్ అయితే డెఫినెట్గా అయితే ఇస్తారనమాట. సో క్లియర్గా అయితే చూసుకోవచ్చు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో. సో ఫస్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సో డెఫినెట్ క్వశ్చన్స్ అనమాట, కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత అడ్వాంటేజెస్ ఆఫ్ ఊప్స్.
సో కన్ఫర్మ్ క్వశ్చన్, ఇది కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. సో ఊప్స్ గురించి మీకు అడిగితే మాత్రం కన్ఫర్మ్గా మీకు ప్రీవియస్గా మీరు జావాలో నేర్చుకుని ఉంటారు ఊప్స్ కాన్సెప్ట్స్ అనేవి. సో డెఫినెట్గా మీకు హెల్ప్ఫుల్ అయితే అవుతుందన్నమాట. థర్డ్ సెమిస్టర్ నుంచి కంటిన్యూ కింద ఊప్ కాన్సెప్ట్స్ అనేవి ఈజీగా అయితే అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 6th క్వశ్చన్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, కోర్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఊప్. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మనకి కోర్ కాన్సెప్ట్స్, అలాగే డెఫినెట్గా మీరు జావాలో ఏ విధంగా కాన్సెప్ట్స్ ఉన్నాయో సేమ్ కాన్సెప్ట్స్ అయితే ఉంటుంది అనమాట. ఊప్ అంటేనే మనకి రిపీటెడ్గా ఉంటుంది. డెఫినెట్ క్వశ్చన్స్ అనేవి గుర్తుపెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. సో మనకి ఊప్ కాన్సెప్ట్స్ తర్వాత డెఫినెట్ క్వశ్చన్స్ వచ్చేసి యూఎంఎల్, యూనిఫైడ్ మోడలింగ్ లాంగ్వేజ్. డెఫినెట్ క్వశ్చన్ అనమాట. యూఎంఎల్ మీద క్వశ్చన్ అనేది లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదన్నమాట. సో డెఫినెట్గా మీకు కాన్సెప్ట్స్ మీద, ఊప్ కాన్సెప్ట్స్ మీద ఒక క్వశ్చన్, అలాగే యూఎంఎల్ మీద ఒక క్వశ్చన్ అయితే డెఫినెట్గా తెస్తారు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద. ఓకేనా. సో పర్పస్ ఆఫ్ యూనిఫైడ్ మోడలింగ్ లాంగ్వేజ్ ఇన్ సాఫ్ట్వేర్ డిజైన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి మెయిన్ టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ యూజ్డ్ ఇన్ యూఎంఎల్. యూఎంఎల్ అంటేనే మనకి ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో డయాగ్రామ్ వెటికల్గా మనకి కన్ఫర్మ్గా అయితే ఉంటుందన్నమాట. సో ఈజీగా అయితే ఉంటుంది యూఎంఎల్ అనేది, కన్ఫర్మ్గా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 10th క్వశ్చన్, వాట్ ఆర్ ద మెయిన్ ఫేజెస్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, ఎస్డిఎల్సి. ఇది కూడా మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనేది కన్ఫర్మ్ క్వశ్చన్, ఇది కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. యూఎంఎల్, అలాగే ఎస్డిఎల్సి, అలాగే ఊప్స్. సో ఈ 3 క్వశ్చన్స్ అనమాట. కన్ఫర్మ్గా మీకు వీటిలోంచి 2 క్వశ్చన్స్ అనేవి క్వశ్చన్ పేపర్లో అయితే చూస్తారనమాట. ఓకేనా. కన్ఫర్మ్గా గుర్తుపెట్టుకోండి, కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ మన దగ్గర పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంది. సో క్లియర్గా అయితే మీకు ఈజీగా అయితే ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా. ఇది మనకి యూనిట్ 1లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. యూనిట్ 1 నుంచి ఆల్రెడీ చెప్పినట్టుగానే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనకి క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్, అలాగే ఊప్స్ కాన్సెప్ట్స్లో ఉన్న క్లాసెస్, ఆబ్జెక్ట్స్, అలాగే ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, మీరు ఏ విధంగా ఇచ్చినా కానీ ఈజీగా అయితే అటెంప్ట్ అయితే చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, యూఎంఎల్, యూనిఫైడ్ మోడలింగ్ లాంగ్వేజ్, అలాగే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్, అలాగే ఎస్డిఎల్సి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. కన్ఫర్మ్ క్వశ్చన్స్ అనమాట. సో డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వండి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్గా అయితే ఇస్తారు యూనిట్ 1 నుంచి. ఓకేనా. ఇది మనకి యూనిట్ 1. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కనుక మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్తో మన పీడిఎఫ్ అనేది ఉంది. ఆ పీడిఎఫ్లోనే మనకి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్తో నీట్గా అయితే ఉంటుందన్నమాట. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్లో మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట. ఓకేనా. ఇది మనకి యూనిట్ 1 ఇంట్రడక్షన్ టు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 అనేది క్లియర్గా చూసుకోవచ్చు. రిక్వైర్మెంట్స్, అనాలిసిస్ అండ్ డిజైన్. ఇందులో మనకి 2 టాపిక్స్. సో మీకు యూనిట్ 2 నేమ్లోనే అర్థమవుతుంది. రిక్వైర్మెంట్స్, అనాలిసిస్ అండ్ డిజైన్ 2 టాపిక్స్ అనమాట. ఇందులో మనకి ఓవరాల్గా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 9 అయితే ఉన్నాయి. మీరు ముందుగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ వచ్చేసి 6th క్వశ్చన్, యూఎంఎల్. సో మనకి ప్రతిదీ కూడా యూఎంఎల్ అనేది కన్ఫర్మ్గా అయితే ఉంటుంది. యూఎంఎల్లో మనకి క్లాస్ డయాగ్రామ్స్ హెల్ప్ ఇన్ విజువలైజింగ్ సిస్టమ్ స్ట్రక్చర్. సో డెఫినెట్ క్వశ్చన్ అనమాట. సో ఓవరాల్గా మీరు యూఎంఎల్ గురించి కంప్లీట్గా అయితే ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇందులో మీరు ముందుగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ పేపర్ అనేది ఈజీగా ఇస్తే మాత్రం ఫస్ట్ 2 క్వశ్చన్స్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ అండ్ స్పెసిఫికేషన్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. అలాగే సెకండ్ క్వశ్చన్, హౌ డు యూజ్ కేసెస్ అండ్ సినారియో కంట్రిబ్యూట్ టు అండర్స్టాండింగ్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్. సో డెఫినెట్ క్వశ్చన్ అనమాట, యూజ్ కేసెస్ అలాగే సినారియోస్. అలాగే నెక్స్ట్ వచ్చేసి 5th క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూఎంఎల్ మోడలింగ్ టెక్నిక్స్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. అలాగే 6th క్వశ్చన్ అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో మనకి డయాగ్రామ్స్ అనేవి ఉన్నాయన్నమాట. క్లాస్ డయాగ్రామ్స్, అలాగే సీక్వెన్స్ డయాగ్రామ్స్, అలాగే స్టేట్ మెషిన్ డయాగ్రామ్స్, అలాగే యాక్టివిటీ డయాగ్రామ్స్. కన్ఫర్మ్ క్వశ్చన్స్ అనమాట. కన్ఫర్మ్గా మీరు ఈ డయాగ్రామ్స్ అన్ని కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఒక్కొక్క డయాగ్రామ్ మీరు ఈజీగా అయితే మీరు ప్రిపేర్ అవ్వచ్చు. క్లాస్ డయాగ్రామ్స్ కానివ్వండి, సీక్వెన్స్ డయాగ్రామ్స్ కానివ్వండి, అలాగే స్టేట్ మెషిన్ డయాగ్రామ్స్, అలాగే నెక్స్ట్ వచ్చేసి యాక్టివిటీ డయాగ్రామ్స్. కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాలన్నమాట ఈ 4 కూడా. ఓకేనా. యూఎంఎల్లో మనకి ఇవి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి యూనిట్ 2 నుంచి రిక్వైర్మెంట్స్, అనాలిసిస్ అండ్ డిజైన్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి టైం ఉంటే కనుక మీకు ప్రతి క్వశ్చన్ అంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట యూనిట్ 2 అనేది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారనమాట యూనిట్ 2 నుంచి. సో క్లియర్గా అయితే చూసుకోవచ్చు. డిజైన్ ప్యాటర్న్స్, యూఎంఎల్,
అలాగే UML మోడలింగ్ టెక్నిక్స్. ఇందులో మనకి ఆల్రెడీ చెప్పినట్టుగానే క్లాస్ డయాగ్రామ్స్, అలాగే సీక్వెన్స్ డయాగ్రామ్స్, స్టేట్ మిషన్ డయాగ్రామ్స్, అలాగే యాక్టివిటీ డయాగ్రామ్స్. సో దాని తర్వాత ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనాలిసిస్ అండ్ డిజైన్, అలాగే రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ అండ్ డిజైన్. కన్ఫర్మ్ ఇది కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి, ఎందుకంటే మనకి యూనిట్ 2 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారనమాట. ఓకేనా, ఇది మనకి యూనిట్ 2 రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ అండ్ డిజైన్లో డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్ అనమాట. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ అనేవి PDFలో అయితే ఉన్నాయి, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదనమాట. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 సాఫ్ట్వేర్ కన్స్ట్రక్షన్ అండ్ టెస్టింగ్. ఇందులో కూడా మనకి 2 టాపిక్స్ అయితే ఉన్నాయి, కన్స్ట్రక్షన్ అలాగే టెస్టింగ్, 2 టాపిక్స్ అనమాట. సో క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ విషయానికి వస్తే, సో ఓవరాల్గా మనకి 11 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. ఇందులో మీరు ముందుగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ వచ్చేసి 7th క్వశ్చన్, వాట్ ఆర్ ద ఎసెన్షియల్ కాన్సెప్ట్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్. ఈ సాఫ్ట్వేర్ టెస్టింగ్లో మనకి యూనిట్ టెస్టింగ్, అలాగే ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సిస్టమ్ టెస్టింగ్, ఇది మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టెస్టింగ్స్ అనమాట. సో కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాలి మనకి సాఫ్ట్వేర్ టెస్టింగ్లో యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, అలాగే సిస్టమ్ టెస్టింగ్, ఇది కూడా మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టెస్టింగ్స్ అనమాట. ఓకేనా, దాని తర్వాత సో TDD అంటే టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్, ఇది కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అండి. సో ఓవరాల్గా మనకి ముందైతే ఇవి ప్రిపేర్ అండి. దాని తర్వాత ఫస్ట్ 3 క్వశ్చన్స్ మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ కన్స్ట్రక్షన్ అండ్ టెస్టింగ్, అలాగే సెకండ్ క్వశ్చన్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ కన్స్ట్రక్షన్, అలాగే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్ ప్రిన్సిపల్ ఇంప్రూవ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సో ఇది కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఇది నేను అప్లోడ్ చేసిన టైంకి మనకి ఎగ్జామ్స్ కంటే చాలా తొందరగా అయితే అప్లోడ్ చేశాను అనమాట. సో కాబట్టి మీరు డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, సో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారనమాట యూనిట్ 3 నుంచి. అలాగే నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ విషయానికి వస్తే సాఫ్ట్వేర్ కన్స్ట్రక్షన్, అలాగే UP లాంగ్వేజెస్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, సాఫ్ట్వేర్ టెస్టింగ్, అలాగే టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్, కన్ఫర్మ్గా అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట. దాని తర్వాత టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 3 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా మనకి 2 అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది, కొంచెం జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ అండ్ ఎవల్యూషన్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. ఇందులో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే ఒకటైతే నేను హైలైట్ అయితే చేశాను, మీరు క్లియర్గా చూసుకోవచ్చు. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ వర్షన్ కంట్రోల్ ఇన్ ట్రాకింగ్ కోడ్ చేంజెస్. సో డెఫినెట్ క్వశ్చన్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్, అలాగే రీఫ్యాక్టరింగ్ టెక్నిక్స్. సో కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత 6th క్వశ్చన్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇన్స్పెక్షన్ ఇన్ ది డెవలప్మెంట్ ప్రాసెస్, అలాగే వాట్ ఫ్యాక్టర్స్ డ్రైవ్ సాఫ్ట్వేర్ ఎవల్యూషన్. సో ఈ 2 కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, ఓవరాల్ గా మనకి 5 క్వశ్చన్స్ అనేవి నేను హైలైట్ చేశాను. ఈ 5 అయితే ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ యూనిట్ 4లో మనకి సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ ఎవల్యూషన్లో 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారనమాట. ఆ 2 కూడా మీరు ఈజీగా అయితే ఏ విధంగా ఇచ్చినా కానీ ఈజీగా అయితే అటెంప్ట్ అయితే చేయగలుగుతారనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనకి సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్, కోడ్ రివ్యూ, సాఫ్ట్వేర్ ఇన్స్పెక్షన్, అలాగే సాఫ్ట్వేర్ ఎవల్యూషన్, అలాగే సాఫ్ట్వేర్ రీఇంజనీరింగ్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఇవి మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వీటిలోంచి మనకి ఒక క్వశ్చన్ అయితే మీరు క్వశ్చన్ పేపర్లు అయితే చూస్తారనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5. యూనిట్ 5 నేమ్ వచ్చేసి క్లియర్ గా చూసుకోవచ్చు, అడ్వాన్స్డ్ టాపిక్స్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఇందులో మనకి అన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అనమాట. సో మీరు క్లియర్గా చూసుకోవచ్చు 7 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 7 కూడా ఏది స్కిప్ చేయడానికి అయితే వీలు లేదనమాట. సో మీరు కొంచెం జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వాలి. ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా చదివితే మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది, ఏ విధంగా అటెంప్ట్ చేయగలుగుతారు అనేది క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ అనేది అసలు స్కిప్ చేయమాకండి. పేపర్ అనేది ఈజీగా ఇస్తే మాత్రం డెఫినెట్గా మనకి ఫస్ట్ క్వశ్చన్ ఇస్తారనమాట. ఎక్స్ప్లెయిన్ అబౌట్ అడ్వాన్స్డ్ టాపిక్స్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే క్వశ్చన్ డైరెక్ట్గా అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా, కన్ఫామ్గా ఫస్ట్ క్వశ్చన్ అనేది ప్రిపేర్ అండి. దాని తర్వాత మీరు ముందుగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్ వచ్చేసి 3rd క్వశ్చన్, 5th క్వశ్చన్. AOP అంటే ఆస్పెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లేదా సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్. ఈ రెండిట్లోంచి ఒక క్వశ్చన్ అయితే మీరు క్వశ్చన్ పేపర్లో అయితే చూస్తారు. రిమైనింగ్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ కాదనుకుంటా, ఈ రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. సో కొంతమందికి AOP ఇస్తే కొంతమందికి SOA ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది, లేదా CBSE కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. కాంపోనెంట్ బేస్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి 6th క్వశ్చన్, వాట్ ఆర్ ద కోర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అగైల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, అలాగే హౌ డు స్క్రమ్ మెథడాలజీస్ సపోర్ట్ ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంటల్ డెవలప్మెంట్.
ఇది కూడా మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. యూనిట్ 5 అనేది మీరు కొంచెం జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వండి. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ అనేవి PDF లో అయితే ఉన్నాయి. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ముందుగా నేను AOP SYO ప్రిపేర్ అవ్వండి. మనకి పేపర్ అనేది ఈజీగా ఇస్తే ఫస్ట్ క్వశ్చన్ వేస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మోడల్ డ్రివెన్ ఇంజనీరింగ్ MDE, ఇది కూడా మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ వచ్చేసి కీ బెనిఫిట్స్ ఆఫ్ కాంపోనెంట్ బేస్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ CBSE కూడా మనకి ఇంపార్టెంట్. అలాగే కోర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎగిలి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, అలాగే స్క్రమ్ మెథడాలజీస్ సపోర్ట్ ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంటల్ డెవలప్మెంట్. ఓకేనా, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో AOP, అలాగే CBSE, అలాగే స్క్రమ్ మెథడాలజీస్, మనకి ఈ 3 అయితే వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, ఇందులో కూడా మనకి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. అవి కనుక మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా PDF అనేది మన దగ్గర అవైలబుల్గా ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్ అనేది చెక్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి పేపర్ ప్యాటర్న్ మనకి సేమ్ థర్డ్ సెమిస్టర్లో సెకండ్ సెమిస్టర్లో పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందో సేమ్ మనకి ఫోర్త్ సెమిస్టర్లో కూడా పేపర్ ప్యాటర్న్ సేమ్ అయితే ఉంటుందన్నమాట. 2 సెక్షన్స్ అయితే ఉంటాయి, సెక్షన్ A, సెక్షన్ B. సెక్షన్ Aలో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 8 అయితే ఇస్తారు. మీరు ఎనీ 5 అయితే ఆన్సర్ అయితే చేయాలన్నమాట. ఓకేనా, అలాగే నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఈచ్ యూనిట్ నుండి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. ఆ విధంగా 5 యూనిట్స్ నుంచి 10 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 10లో మీరు ఎనీ 5 అయితే ఆన్సర్ అయితే చేయాలన్నమాట. లేదు 9A ఆర్ 9B కింద ఇస్తే మాత్రం డెఫినెట్గా మీరు ఈచ్ యూనిట్ నుండి ఒక క్వశ్చన్ అయితే మీరు ఆన్సర్ చేయాలి. అలాగే 5 యూనిట్స్ నుంచి 5 క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేస్తే 5 into 10 50 మార్క్స్ అనమాట. ఓవరాల్గా మనకి 70 మార్క్స్కి అయితే పేపర్ అయితే ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్, ఇది వచ్చేసి లాస్ట్ పేపర్ అనమాట. ఇందులో ఈ సిలబస్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇదే సిలబస్ ఉంటేనే మీరు ఈ వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా, ఇక లేట్ చేయకుండా యూనిట్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా అయితే చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇంట్రడక్షన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంట్రడక్షన్లో మీరు ముందుగా ప్రిపేర్ అవ్వాల్సిన లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఉన్నాయన్నమాట. సో చూస్తేనే మీకు అర్థమవుతుంది. OSI రెఫరెన్స్ మోడల్, అలాగే TCP/IP రెఫరెన్స్ మోడల్, ఈ 2 రెఫరెన్స్ మోడల్స్ అనేవి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. 2 మాత్రం కన్ఫర్మ్ అయితే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మీరు డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్ వచ్చేసి క్లియర్గా చూసుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్, వాట్ టైప్స్ ఆఫ్ హార్డ్వేర్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? సో డెఫినెట్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 7th క్వశ్చన్, వాట్ ఈస్ ద కీ ఫీచర్స్ ఆఫ్ ది కనెక్షన్ ఓరియంటెడ్ నెట్వర్క్ ప్రోటోకాల్? ఓకేనా, అలాగే 10th క్వశ్చన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గైడెడ్ ట్రాన్స్మిషన్ మీడియా యూజ్డ్ ఇన్ నెట్వర్కింగ్? అలాగే 11th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ వైర్లెస్ ట్రాన్స్మిషన్. అలాగే వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ PSTN అంటే పబ్లిక్ స్విచ్డ్ టెలిఫోన్ నెట్వర్క్స్, ఇది కూడా మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ముందైతే నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. నేను ఎగ్జామ్స్ కంటే చాలా డేస్కి ముందే నేను అప్లోడ్ అయితే చేస్తాను అనమాట. కన్ఫామ్గా నేను చెప్పినవి కూడా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో దట్ మీకు సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది అనమాట. ఓకేనా, సో రెఫరెన్స్ మోడల్ అనేది OSI రెఫరెన్స్ మోడల్, TCP/IP రెఫరెన్స్ మోడల్ అనేది ప్రిపేర్ అయితే రిమైనింగ్ 4 యూనిట్స్ కూడా మీరు చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది అనమాట. సో ఈజీగా అయితే మీరు అటెంప్ట్ అయితే చేయగలుగుతారు క్వశ్చన్ పేపర్లో. ఓకేనా, సో కన్ఫామ్గా OSI రెఫరెన్స్ మోడల్, TCP/IP రెఫరెన్స్ మోడల్ అనేది ముందైతే ప్రిపేర్ అండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. యూనిట్ 1లో నెట్వర్క్ అప్లికేషన్స్, అలాగే OSI రెఫరెన్స్ మోడల్, అలాగే TCP/IP ఇంటర్నెట్, అలాగే ఫ్రేమ్ రిలే, అలాగే నెక్స్ట్ వచ్చేసి వైర్లెస్ ట్రాన్స్మిషన్, అలాగే మొబైల్ టెలిఫోన్ సిస్టమ్స్. సో ఇది మాత్రం ముందైతే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, మనకి యూనిట్ 1 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారనమాట. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా డెఫినెట్గా మనకి 2 అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. కన్ఫర్మ్గా అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, ఇది మనకి యూనిట్ 1. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 అనేది క్లియర్గా చూసుకోవచ్చు. సో రెఫరెన్స్ మోడల్స్లో మనకి డేటా లింక్ లేయర్ అయితే ఉంటుందన్నమాట. సో క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఓవరాల్గా మనకి ఆ లేయర్స్ అనేవి మనకి TCP/IP రెఫరెన్స్ మోడల్లో మనకి డేటా లింక్ లేయర్ ఉంటుంది, ఇంటర్నెట్ లేయర్ ఉంటుంది, అలాగే ట్రాన్స్పోర్ట్ లేయరు, అప్లికేషన్ లేయరు, ఈ విధంగా మనకి లేయర్స్ అయితే ఉంటుంది అనమాట. ఆ లేయర్స్ అనేవి మనకి యూనిట్ వైజ్గా యూనిట్ 2 వచ్చేసి డేటా లింక్ లేయర్ అయితే ఉంటుంది. క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఈ యూనిట్లో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనేది గన్ షాట్ క్వశ్చన్స్ కింద నేను 2 క్వశ్చన్స్ అనేవి హైలైట్ చేశాను, మీరు క్లియర్గా చూసుకోవచ్చు. థర్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎలిమెంటరీ డేటా లింక్ ప్రోటోకాల్స్? అలాగే 6th క్వశ్చన్, వాట్ రోల్ డస్ ద డేటా లింక్ లేయర్ ప్లే ఇన్ ఇంటర్నెట్ ఆర్కిటెక్చర్? ఓకేనా, ఇవైతే ముందైతే ప్రిపేర్ అండి. దాని తర్వాత ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద మెయిన్ డిజైన్ ఇష్యూస్ అడ్రస్డ్ ఎట్ ది డేటా లింక్ లేయర్? అలాగే సెకండ్ క్వశ్చన్, హౌ డూ ఎర్రర్ డిటెక్షన్ అండ్ కరెక్షన్ మెథడ్స్ వర్క్ ఇన్ ది డేటా లింక్ లేయర్? ఓకేనా, అలాగే నెక్స్ట్ వచ్చేసి 5th క్వశ్చన్, వాట్ ఆర్ ద కీ ఫీచర్స్ ఆఫ్ ది హై లెవెల్ డేటా లింక్ కంట్రోల్ ప్రోటోకాల్ HDLC? ఓకేనా,
నెక్స్ట్ వచ్చేసి 8th క్వశ్చన్. సో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి కొంచెం ఎక్కువే ఉన్నాయన్నమాట. సో కాబట్టి నేను వీడియో అనేది ముందే చేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. కాబట్టి నేను చెప్పిన అన్ని క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి 8th క్వశ్చన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మల్టిపుల్ యాక్సెస్ ప్రోటోకాల్స్ యూజ్డ్ ఇన్ నెట్వర్కింగ్. అలాగే 10th క్వశ్చన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ డేటా లింక్ లేయర్ స్విచ్డ్ ఇన్ నెట్వర్క్ కమ్యూనికేషన్. అలాగే వైర్లెస్ ల్యాన్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి 12th క్వశ్చన్, వాట్ డిస్టింగ్విష్ బ్రాడ్బ్యాండ్ వైర్లెస్ టెక్నాలజీస్ ఫ్రమ్ ది అదర్ వైర్లెస్ మెథడ్స్. అలాగే కీ ఫీచర్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ బ్లూటూత్ టెక్నాలజీ కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. 5 మార్క్స్లో ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా. మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి యూనిట్ 2 డేటా లింక్ లేయర్ నుండి 2 అయితే ఇస్తారనమాట. సో డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. డేటా లింక్ లేయర్, డిజైన్ ఇష్యూస్, ఎర్రర్ డిటెక్షన్ అండ్ కరెక్షన్, అలాగే HDLC, ఛానల్ అలొకేషన్ ప్రాబ్లం, అలాగే వైర్లెస్ ల్యాన్, అలాగే బ్లూటూత్ టెక్నాలజీ. ఓకేనా. ఇవైతే ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఈ మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ యూనిట్ 2 నుంచి ఒక క్వశ్చన్ అయితే డెఫినెట్గా అయితే ఇస్తారనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 నెట్వర్క్ లేయర్లో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. ఎక్స్ప్లెయిన్ అబౌట్ నెట్వర్క్ లేయర్. అలాగే వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ప్రైమరీ డిజైన్ ఇష్యూస్ ఫేస్డ్ బై ది నెట్వర్క్ లేయర్. అలాగే 3rd క్వశ్చన్, వాట్ టైప్స్ ఆఫ్ రూటింగ్ అల్గారిథమ్స్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఇన్ నెట్వర్క్ లేయర్ ప్రోటోకాల్. ఇందులో మనకి 2 క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట, IPv4, IPv6. సో ఇవేంటంటే మనకి నెట్వర్క్ లేయర్లో ఈ 2 మాత్రం కన్ఫర్మ్గా మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఏ విధంగా అంటే మనకి IPv4 కానీ IPv6 గురించి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్గా అయితే అడుగుతారు. కీ ఫీచర్స్ ఆఫ్ IPv4 ఇన్ ది నెట్వర్క్ లేయర్, అలాగే కీ ఫీచర్స్ ఆఫ్ IPv6 ఇన్ ది నెట్వర్క్ లేయర్. ఈ విధంగా అడిగే ఛాన్స్ అయితే ఉంది. డైరెక్ట్ క్వశ్చన్ అయితే ఇస్తారనమాట. ఓకేనా. కాబట్టి IPv4, IPv6 అనేది వర్షన్స్ అనమాట. ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4, వర్షన్ 6 అనమాట ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఓకేనా. కన్ఫర్మ్గా ఈ 2 మాత్రం ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత క్వాలిటీ ఆఫ్ సర్వీస్. సో ఇది కూడా మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మనకి యూనిట్ 3లో నెట్వర్క్ లేయర్లో డెఫినెట్గా మీరు ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4, ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 6, అలాగే క్వాలిటీ ఆఫ్ సర్వీస్ కూడా మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే డిజైన్ ఇష్యూస్ కూడా కన్ఫర్మ్గా అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. దాని తర్వాత నెట్వర్క్ లేయర్ రూటింగ్ అల్గారిథమ్స్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఇన్ నెట్వర్క్ లేయర్ ప్రోటోకాల్స్. ఓకేనా. కన్ఫర్మ్గా అయితే ప్రిపేర్ అవ్వండి. మనకి యూనిట్ 3 నుంచి కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అందులో మనకి ఇంటర్నెట్ ప్రోటోకాల్ V6 కానీ అలాగే V4 కానీ కన్ఫర్మ్గా అయితే ఉంటుందన్నమాట ఒక క్వశ్చన్ అయితే. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. రూటింగ్ అల్గారిథమ్స్, అలాగే నెట్వర్క్ వర్కింగ్, అలాగే IPv6, IPv4, క్వాలిటీ ఆఫ్ సర్వీస్. ఇది కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. మనకి మీరు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ప్రిపేర్ అయితే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఈజీగా అయితే అటెంప్ట్ అయితే చేయగలుగుతారనమాట. కాబట్టి మీరు జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వండి. మనకి యూనిట్ 3 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి డెఫినెట్గా ఒక క్వశ్చన్ అయితే ఇస్తారనమాట. సో మనకి ఈచ్ యూనిట్లో మనకి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తానమాట. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 ట్రాన్స్పోర్ట్ లేయర్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. టోటల్గా మనకి 7 అయితే ఉన్నాయి. ఇందులో మీరు ముందుగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్ వచ్చేసి UDP, TCP. UDP అంటే యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్, అలాగే TCP అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. ఈ 2 ప్రోటోకాల్స్ అయితే ముందైతే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. మీరు యూనిట్ 4కి వచ్చారంటే ప్రిపేర్ అవ్వడానికి ట్రాన్స్పోర్ట్ లేయర్లో UDP, TCP అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. కన్ఫర్మ్గా ఈ 2 అయితే ముందైతే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. దాని తర్వాత మీరు ముందుగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ వచ్చేసి 2nd క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ఇన్ నెట్వర్క్ కమ్యూనికేషన్. అలాగే రైట్ అబౌట్ ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది పేపర్ అనేది ఈజీగా ఇస్తే ఫస్ట్ క్వశ్చన్ ఇస్తారు మ్యాక్సిమం మనకి. లేదు అంటే మనకి 2nd క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ఇన్ నెట్వర్క్ కమ్యూనికేషన్. ఓకేనా. నెక్స్ట్ ప్రోటోకాల్స్ వచ్చేసి క్లియర్గా చూసుకోవచ్చు. 3rd క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫండమెంటల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్. అలాగే వాట్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ఏ సింపుల్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్. ఓకేనా. సో డెఫినెట్గా ఈ క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి స్టూడెంట్స్. సో మనకి UDP, TCP అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే మనకి UDP, TCPలోంచి ఒక క్వశ్చన్ అయితే మనకి క్వశ్చన్ పేపర్లో అయితే డెఫినెట్గా అయితే ఇస్తారు. సో ముందైతే ఇవైతే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. మనకి యూనిట్ 4 ట్రాన్స్పోర్ట్ లేయర్ నుంచి కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారనమాట. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ లేయర్, ట్రాన్స్పోర్ట్ సర్వీస్, అలాగే ఇంటర్నెట్ ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్స్, UDP, TCP. ఓకేనా. సో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఒక క్వశ్చన్ అయితే మనకి యూనిట్ 4 నుంచి డెఫినెట్గా అయితే ఇస్తారనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5. యూనిట్ 5లో మనకి అప్లికేషన్ లేయర్.
సో టీసీపీ ఐపీలో మనకి లాస్ట్ లేయర్ అనమాట, అప్లికేషన్ లేయర్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. ఇందులో మనకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోటోకాల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ముందుగా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది డొమైన్ నేమ్ సిస్టమ్ ఇన్ ది అప్లికేషన్ లేయర్, డిఎన్ఎస్. సో డెఫినెట్ క్వశ్చన్ అనమాట. మనకి 5 మార్క్స్లో ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది ఎక్కువగా. ఒక్కోసారి మనకి ఇదే క్వశ్చన్ అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో కూడా మనకి డిఎన్ఎస్ అనేది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. మీకు డయాగ్రామ్ అనేది మనకి గూగుల్లో దొరుకుతుంది. డిఎన్ఎస్ మీద డయాగ్రామ్ కూడా మీరు నేర్చుకోండి డొమైన్ నేమ్ సిస్టమ్ మీద, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ రోల్ డస్ ద వరల్డ్ వైడ్ వెబ్ ప్లే ఇన్ అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్స్. నెక్స్ట్ వచ్చేసి 6th క్వశ్చన్, హౌ టు డైనమిక్ వెబ్ డాక్యుమెంట్స్ డిఫర్ ఫ్రమ్ స్టాటిక్ వెబ్ డాక్యుమెంట్స్. సో మనకి డైనమిక్ అంటే రెగ్యులర్గా చేంజ్ చేస్తాం, అలాగే స్టాటిక్ అంటే వన్స్ మనకి అప్లికేషన్ అనేది చేసేసి ఎటువంటి చేంజెస్ అనేది లేకుండా జస్ట్ హోస్టింగ్ అనేది ఇచ్చుకుంటే ఇయర్లీ, అది మనకి స్టాటిక్ వెబ్ డాక్యుమెంట్ అనమాట. డైనమిక్ అంటే ఎప్పటికప్పుడు రెగ్యులర్ అప్డేట్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటాం అనమాట, ఓకేనా. ఇందులో మనకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోటోకాల్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. హెచ్టిటిపి, ఎస్ఎన్ఎంపి, అలాగే ఎఫ్టిపి, అలాగే ఎస్ఎంటిపి. హెచ్టిటిపిలో హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్లో మనకి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఎస్ఎన్ఎంపి అంటే సింపుల్ నెట్వర్క్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్, అలాగే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, అలాగే సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో ఈ 4లోంచి మనకి ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది డెఫినెట్గా అయితే ఇస్తారనమాట, ఓకేనా. హెచ్టిటిపి లేదా ఎఫ్టిపి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఇస్తే మనకి ఎస్ఎన్ఎంపి అలాగే ఎస్ఎంటిపి ఇది మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎస్ఎన్ఎంపి, ఎస్ఎంటిపి, ఓకేనా. కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. నేను చెప్పిన విధానంగా అయితే మీరు డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వచ్చు, ఓకేనా. మనకి డొమైన్ నేమ్ సిస్టమ్ కూడా వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మనకి వరల్డ్ వైడ్ వెబ్ ప్లే ఇన్ అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వండి అప్లికేషన్ లేయర్ గురించి. అలాగే నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారనమాట యూనిట్ 5లో కూడా. సో కాబట్టి డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వండి స్టూడెంట్స్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనకి డొమైన్ నేమ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ మెయిల్, వరల్డ్ వైడ్ వెబ్, అలాగే హెచ్టిటిపి, ఎస్ఎన్ఎంపి, ఎఫ్టిపి, ఎస్ఎంటిపి, అలాగే టెల్నెట్, ఓకేనా. సో మనకి డొమైన్ నేమ్ సిస్టమ్ కానీ టెల్నెట్ కానీ 5 మార్క్స్లో ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఒక్కోసారి మనకి డొమైన్ నేమ్ సిస్టమ్ నేను ఆల్రెడీ 10 మార్క్స్లో కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట, ఓకేనా. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి యూనిట్ 5 నుంచి 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. మనకి పేపర్ ప్యాటర్న్ విషయానికి వస్తే మాత్రం సేమ్ మనకి 3rd సెమిస్టర్లో 2nd సెమిస్టర్లో ఏ విధంగా ఇచ్చారో పేపర్ ప్యాటర్న్ సేమ్ మనకి 4th సెమిస్టర్లో కూడా సేమ్ ప్యాటర్న్ అయితే ఉంటుందన్నమాట. 2 సెక్షన్స్ అయితే ఉంటాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏలో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఓవరాల్గా 8 క్వశ్చన్స్ అనేవి ఇస్తారు 5 యూనిట్స్ నుంచి. మీరు ఆ 8లో ఎనీ 5 అయితే ఆన్సర్ చేయాలన్నమాట. 5 into 4 20 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బిలో ఈచ్ యూనిట్ నుండి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. మనకి 9A ఆర్ 9B కింద ఇస్తే మాత్రం ఈచ్ యూనిట్ నుండి ఒక క్వశ్చన్ అనేది మీరు క్వశ్చన్ పేపర్లో అటెంప్ట్ అయితే చేయగలుగుతారనమాట. అలాగా 5 యూనిట్స్ నుంచి 5 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేస్తే 5 into 10 50 మార్క్స్ అనమాట. ఓవరాల్గా మనకి 70 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు, ఓకేనా. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ కావాలనుకుంటే మన దగ్గర పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.